హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం సాంకేతిక రంగంలో కొలతలు అనేటటువంటి పాఠ్యాంశంలో కొన్ని బిట్స్ నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి పార్ట్లో ఈ కొలతలు అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఒక 12 బిట్స్ నేర్చుకోవడం జరిగింది. దాంట్లో మీరు ఎక్కువ మంది దానికి ఆన్సర్ చేశారు, చాలా సంతోషం. ఈరోజు మనము ఇదే కొలతలు అనేటటువంటి పాఠ్యాంశంలో సాంకేతిక రంగంలో కొలతలు అనే పాఠ్యాంశంలో రెండవ పార్ట్ నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో కూడా కొన్ని బిట్స్ ఉంటాయి, వాటిని కూడా సమాధానాలు ట్రై చేసి ఎన్ని సమాధానాలు సరిగ్గా చెప్పగలిగారు అనేటటువంటి విషయాన్ని మన కామెంట్ బాక్స్లో రాసినట్లయితే సంతోషిస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సాంకేతిక రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో కొలతలు అనేటటువంటి పాఠ్యాంశంలో కొన్ని బిట్స్, ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి జనరల్ సైన్స్ బిట్స్గా మనం చెప్తూ ఉన్నాం. రెండవ పార్ట్ చెప్తూ ఉన్నాం. దీనిలో ఫస్ట్ బిట్ 0.01 సెంటీమీటర్ల వరకు ఖచ్చితముగా ఘనపదార్థం యొక్క పొడవును లేక మందమును కొలుచుటకు కావలసిన పరికరము ఏది? సమాధానం వెర్నియర్ క్యాలిపర్స్. సెకండ్ బిట్, వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క కనీసపు కొలత ఎంత? ఎస్, 0.01 సెంటీమీటర్స్ అవుతుంది. థర్డ్ బిట్, 0.001 సెంటీమీటర్ల వరకు ఖచ్చితముగా ఘనపదార్థం యొక్క పొడవును లేదా మందమును కొలిచేటటువంటి ఉపయోగించే పరికరం ఏది? ఇందాక బిట్ లాగే ఉంది ఇది, కాకపోతే ఇందాక 0.01 సెంటీమీటర్ల వరకు ఖచ్చితంగా కొలవగలిగే పరికరం వెర్నియర్ క్యాలిపర్స్. ఇప్పుడు 0.001 అంతకంటే తక్కువ ఉన్నటువంటి ఘనపదార్థాల యొక్క పొడవులను మందాలను కనుక్కోవడానికి ఉపయోగించే పరికరం ఏది? వెర్నియర్ క్యాలిపర్స్ కన్నా ఇంకా తక్కువ పొడవులను మందాలను కనుక్కునే పరికరం ఏది అని అడిగారు. ఎస్, స్క్రూ గేజ్ అనేటటువంటి ఈ పరికరాన్ని ఉపయోగించి అతి తక్కువ పొడవులను మందాలను కనుక్కోవచ్చు. నెక్స్ట్ బిట్, స్క్రూ గేజ్ యొక్క కనీసపు కొలత ఎంత? అతి తక్కువ కొలతలను కొలవడానికి ఉపయోగించేటటువంటి స్క్రూ గేజ్ అనే పరికరం యొక్క కనీసపు కొలత ఎన్ని సెంటీమీటర్లు? ఎస్, 0.001 సెంటీమీటర్స్. ఇందాక బిట్లోనే వచ్చింది సమాధానం, మీరు గుర్తించవచ్చు. నెక్స్ట్ బిట్, సాధారణంగా మనం వాడేటటువంటి స్కేల్ యొక్క కనీసపు కొలత ఎంత? మామూలుగా మనం స్కేల్ ఉపయోగిస్తుంటాం కదా కొలవడానికి, గీతలు గీయడానికి. అలా ఉపయోగించేటటువంటి ఆ స్కేల్ యొక్క కనీసపు కొలత, అతి తక్కువ కొలత ఎంత అయి ఉంటుంది? ఎస్, 1 మిల్లీమీటరు. నెక్స్ట్ బిట్, ద్రవ్యరాశిని మిల్లీగ్రాములలో ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరము ఏది? ద్రవ్యరాశిని అంటే బరువుని మిల్లీగ్రాములతో సహా, 1 గ్రాము కాదు, 2 గ్రాములు కాదు, గ్రాముకి మిల్లీగ్రాములు ఉంటాయి, 1000 మిల్లీగ్రాములు ఉంటాయి. ఆ 1000 మిల్లీగ్రాముల రూపంలో ఎంత చిన్న బరువుని కూడా మిల్లీగ్రాముల్లో కూడా కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరము ఏది? దీనికి హింట్, బంగారపు షాపుల్లో ఉపయోగిస్తుంటారు ఈ పరికరాన్ని. ఎందుకంటే బంగారం అతి చిన్న ముక్కైనా కూడా విలువైందే కాబట్టి మిల్లీగ్రాముల్లో కూడా కొలుస్తూ ఉంటారు. ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు, మీరు అందరూ చూసే ఉంటారు. ఎస్, దాని పేరేంటంటే సున్నితపు త్రాసు. ఒకప్పుడు మెకానికల్ సున్నితపు త్రాసులను ఉపయోగించేవాళ్ళు, కానీ ఇప్పుడు బంగారపు షాపుల్లో ఎలక్ట్రానిక్ సున్నితపు త్రాసులను ఉపయోగిస్తూ ఉన్నారు. మెకానికల్ సున్నితపు త్రాసులను ఉపయోగిస్తే కొంచెం కష్టమవుతుంది, అటు ఇటు మెకానికల్ పరికరాలు పోతున్నాయనే ఉద్దేశంతో టెక్నాలజీ పెరగటం వల్ల మనకి సున్నితపు త్రాసుల్లో కూడా ఎలక్ట్రానిక్ సున్నితపు త్రాసులు అలా పెట్టగానే స్క్రీన్ మీద దాని యొక్క బరువెంతో ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ బిట్, లోలకము అంటే మీకు తెలుసు, ఒక దారానికి చిన్న బరువైనటువంటి గుండును వేలాడదీసి ఆ దారం యొక్క మొదటి భాగాన్ని పైన ఒక కొక్కానికి వేలాడదీసి అన్నట్లయితే దానినే మనము లఘు లోలకము అంటారు. ఈ లఘు లోలకము యొక్క
లోలకము ఊగు సమయములో అటు ఇటు ఊగేటటువంటి సమయంలో నిర్దిష్ట స్థానము నుండి ఒకవైపు పోయేటటువంటి గరిష్ట దూరమును ఏమంటారు? మధ్యలో ఉండేటటువంటి స్థానం నుంచి ఒకవైపుకు గరిష్టంగా ఎంత ఎత్తు వరకు, ఎంత దూరం వరకు పోగలదు, ఆ పోయేటటువంటి గరిష్ట దూరాన్ని ఏమంటారు? ఎస్, కంపన విస్తారము. కంపన విస్తారము అని అంటారు. నెక్స్ట్ బెటర్, లోలకము ఒక డోలనము చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని ఏమంటారు? ఒక లోలకము ఒకసారి ఇలా వెళ్ళి ఒకవైపు వెళ్ళి మరలా ఒకవైపు ఒక డోలనము చేయడాన్ని, ఒక పూర్తి డోలనము చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని ఏమంటారు? డోలనావర్తన కాలము అంటారు. నెక్స్ట్, లోలకమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఎస్, గెలీలియో గెలీలీ. లోలకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ. లోలక గడియారమును తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? లోలక గడియారమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఇతనే. ఎస్, క్రిస్టియన్ హ్యూజెన్స్. క్రిస్టియన్ హ్యూజెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త లోలక గడియారాన్ని కనుక్కున్నాడు. మీరు చూసే ఉంటారు, గడియారాల్లో కొంచెం కింద చిన్న గంట లాంటిది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. దాన్ని లోలక గడియారము అంటారు. సెకండ్లు ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్కసారి ఊగుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ఒక డోలనం చేయడానికి 1 సెకండ్ పడుతుంది దానికి. ఇలాంటి లోలక గడియారాన్ని కనుగొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ హ్యూజెన్స్. ఒక వస్తువు యొక్క ఉపరితలము లేదా వస్తువు ఆక్రమించేటటువంటి ఉపరితలాన్ని ఏమంటారు? ఏదైనా ఒక వస్తువును అక్కడ పెట్టామంటే ఆ వస్తువు ఎంత ప్లేస్ని ఆక్రమించింది, ఎంత వస్తువు ఉపరితలము ఎంత అనే దాన్ని ఏమంటారు? ఎస్, ఆ వస్తువు యొక్క వైశాల్యము అంటారు. ఒక వస్తువు యొక్క ఉపరితలము లేదా వస్తువు ఆక్రమించేటటువంటి ఉపరితలాన్ని దాని యొక్క వైశాల్యము అంటారు. నెక్స్ట్ బిట్, వైశాల్యానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు ఏవి? ఎస్, మీటర్ స్క్వేర్ లేదా చదరపు మీటర్లు అని చెప్తారు. నెక్స్ట్ బిట్, చిన్న లెక్క. పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు కలిగినటువంటి రేకు యొక్క వైశాల్యము ఎంత? ఈజీ, మీకు చిన్నప్పుడే నేర్చుకున్నారు. ఒక వస్తువు యొక్క వైశాల్యం కనుక్కోవాలి అంటే పొడవు ఇంటూ వెడల్పు అనేటటువంటి సూత్రాన్ని వాడతారు మీరు. పొడవు ఇక్కడ 6 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు అంటే 4 ఇంటూ 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 24. ఈ 24 ఏంటి? వైశాల్యాన్ని ఏ ప్రమాణాలతో కొలుస్తారు? ఇక్కడ ఇంకో బిట్ కూడా వస్తుంది. వైశాల్యాన్ని ఏ ప్రమాణాలతో కొలుస్తారు? చదరపు సెంటీమీటర్లు అనే ప్రమాణాలతో కొలుస్తారు, లేదా సెంటీమీటర్ క్యూబ్ అని చెప్తాం. ఇక్కడ లెక్కలో కూడా 6 ఇంటూ 4 24 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ బిట్, ఒక వస్తువు ఆక్రమించే స్థలాన్ని ఏమంటారు? ఏదైనా సరే, ఒక వస్తువు ఘన పదార్థమైన ద్రవ పదార్థమైన ఏదైనా సరే ఒక వస్తువు ఆక్రమించే స్థలాన్ని ఏమంటారు? ఘన పరిమాణము అంటారు. ఆ వస్తువు యొక్క ఘన పరిమాణము, ఒక వస్తువు ఆక్రమించే స్థలాన్ని ఆ వస్తువు యొక్క ఘన పరిమాణము అంటారు. ఘన పరిమాణానికి ఎస్ఐ ప్రమాణాలు ఏమిటి? ఎస్, ఘనపు మీటర్లు అని చెప్తారు. మీటర్ క్యూబ్ లేదా ఘనపు మీటర్లు అని చెప్తారు. నెక్స్ట్ బిట్, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఘనపు సెంటీమీటర్లు. 1 లీటర్ అంటే ఎన్ని ఘనపు సెంటీమీటర్లు? ఎస్, 1000 ఘనపు సెంటీమీటర్లు. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఘనపు సెంటీమీటర్లకి సమానం. 1 ఘనపు మీటర్ ట్యాంకు నందు డాష్ నీళ్లు డాష్ లీటర్ల నీరు నింపవచ్చు. 1 ఘనపు సెంటీమీటర్ ట్యాంకులు అంటే పొడవు 1 మీటరు, వెడల్పు 1 మీటరు, ఎత్తు 1 మీటరు ఉన్నటువంటి 1 ఘనపు మీటరు ట్యాంక్ నందు ఎన్ని నీటిని నింపవచ్చు? ఇందాక మనం చెప్పుకున్నాం 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఘనపు సెంటీమీటర్లు అని. కాబట్టి 1 ఘనపు మీటరు ట్యాంక్ నందు 1000 లీటర్ల నీటిని మనం నింపవచ్చు. నెక్స్ట్ బిట్, పురాతన కాలంలో నీడల పొడవులను బట్టి డాష్ను తెలుసుకునేవారు. నీడల పొడవులను బట్టి ఏం తెలుసుకునేవారు? ఎస్, సమయాన్ని, కాలాన్ని తెలుసుకునేవారు. నీడ పొడవు అంత దూరం వస్తే ఇంత సమయమైంది, మధ్యాహ్న సమయమైంది, ఈ విషయాన్ని నీడను బట్టి, నీడ పొడవును బట్టి తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నీడ ఆధారంగా సమయాన్ని లెక్కించేటటువంటి నిర్మాణాన్ని, ఆ గడియారాన్ని ఏమంటారు? నీడ పొడవును బట్టి సమయాన్ని లెక్కించే నిర్మాణాన్ని లేదా గడియారాన్ని ఏమంటారు? సన్ డయల్ లేదా నీడ గడియారము అంటారు.
ఇది మనకి విశాఖపట్నంలో దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంలో మనకి అన్నవరంలో ఈ సన్ డయల్ అనేది ఉంది. మీరు ఎప్పుడైనా చూడనట్లయితే చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎన్ని సమాధానాలు చెప్పారనేటటువంటి విషయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి. మీ విలువైనటువంటి సందేహాలను సమాధానాలను కూడా కామెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి. అదేవిధంగా మన వెబ్సైట్ అయినటువంటి www.technoscienceclub.com అనేటటువంటి వెబ్సైట్ని కూడా సందర్శించినట్లయితే దీని యొక్క సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కానీ, సైన్స్కి సంబంధించినటువంటి ఇతర వీడియోస్ కానీ, టాపిక్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.